పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన నంద్యాల మహిళ. డిజిటల్ అరెస్ట్. సైబర్ నేరాలపై సిఐ కీలక సూచనలు. సైబర్ నేరగాళ్ల కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ తెలిపారు. నంద్యాలలోని టెక్కలో నివసిస్తున్న శ్రీవాణి అనే మహిళకు కస్టమ్స్ నుంచి పార్సిల్ వచ్చిందంటూ కేటుగాళ్లు కాల్ చేశారని అన్నారు. పార్సిల్లో 16 పాస్పోర్ట్లు, 58 ఏటీఎం కార్డులు, 14 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నాయంటూ ఫోన్ రావడంతో అనుమానం చెందిన శ్రీవాణి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. మహిళను సిఐ అభినందించారు. ఈరోజు ఒక డిజిటల్ అరెస్ట్ అనే ఒక సైబర్ ఫ్రాడ్ సోదరి వాణిశ్రీ గారికి, వాణికుమారి గారికి చెక్కే నివాసులు చిరు వ్యాపారి. సో వీళ్ళకి ఫోన్ చేసి సైబర్ ఫ్రాడ్ వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి ఫ్రాడ్ యూజ్ చేసి ఆమె మోసం చేయాలనుకున్నారు. సరే ఆమె బాగా తెలియదు కాబట్టి అక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వకుండా ఆమె సిబిఐ అయినా భయపడలేదు, కస్టమ్స్ అయినా భయపడలేదు, ఈడీ అయినా భయపడలేదు, ఎవరైనా భయపడలేదు. సో భయపడకుండా మేము లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మేము తెలుసుకుంటామని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చాము. సో మనము నంద్యాల టూ టౌన్ పోలీస్ వారు అప్పీల్ చేసేది ఏంటంటే, ఇలాంటి ఫ్రాడ్స్ ఫోన్ కాల్స్ వచ్చినాయంటే మీరు దయచేసి వాళ్ళు చెప్పే అన్ని విషయాలు మీరు డిస్క్లోజ్ చేయొద్దు. మీ ఆధార్ కార్డు అడుగుతారు, మీ అకౌంట్ అడుగుతారు, మీ చెక్ బుక్ అడుగుతారు, ఏది కూడా మీరు చెప్పవద్దు. మీరు ఏమన్నా ఉంటే మేము లోకల్ పోలీసు ఉందంటే మేము అడిగి పోతామని చెప్పండి, లేదంటే కాల్ కట్ చేసేయండి, వాళ్ళకి కాల్ చేయాల్సిన అవసరం లేదు. సోదరి ధైర్యంగా ఈరోజు మన నంద్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, పెద్ద ఉద్యోగస్తులు లక్షలు అకౌంట్లలో ఈ సైబర్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి మోడస్ ఆపరేటివ్ ద్వారా చేసే మోసంని ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇరుక్కొని లక్షలు పోగొట్టుకుని వికృత అష్టాలతో ఉన్నారు. ఒక సాధారణ గృహిణి మరి ఇది ఫ్రాడ్ అని చెప్పి తెలుసుకొని మేము ఏమన్నంటే లోకల్ పోలీస్ స్టేషన్ అనుకుంటామని చెప్పి వచ్చారు. అందరూ కూడా ఈ విధంగా ఈ ప్రయత్నం చేయాలా, మన డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎవ్వరు కూడా మీకు ఈడీ కానీ, సిబిఐ కానీ, ఢిల్లీ పోలీస్ కానీ ఎవ్వరు కూడా మీకు ఫోన్ చేసి ఫోన్లో డీటెయిల్స్ అడగరు. మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ, మీ ఐడి కార్డు కానీ, మీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఏవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాంక్ పిన్ కూడా, బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేసే డీటెయిల్స్ అడగరు. దయచేసి నేను చేసే అప్పీల్ ఏమంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఐడి కార్డ్స్, ఈ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, పిన్ కానీ ఎవరికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని మేము కోరుతున్నాం. సాధారణ గృహిణి వచ్చి ఒక బాగా అంటే సమయస్ఫూర్తితో కంప్లైంట్ ఇచ్చారు. మాకు బాగా నచ్చింది. మేడం గారి ద్వారా మేము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి మేము చేసే చిరు ప్రయత్నము. అందరూ చూడండి, చూసి మనకు నంద్యాల పోలీస్ స్టేషన్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మాకు సంవత్సరంలో దాదాపుగా ఒక 50 లక్షలు బంగారు, మోటార్ సైకిల్, రకరకాల దొంగతనాలు జరిగితే విలువ 50 లక్షలు, దాంట్లో దాదాపు 60% మేము రికవర్ చేశాము. వేరే మనకు సైబర్ క్రైమ్ లో ఏముందంటే ఒక కేసులోనే 2 కోట్లు పోయింది, ఒక కేసు 35 లక్షలు పోయింది, ఇంకో కేసులో చార్టెడ్ అకౌంట్ 11 lakhs. అంటే సైబర్ క్రైమ్ అనేది కొన్ని చాలా రేట్లు ఎక్కువ జరుగుతున్నాయి. దొంగతనం జరిగేది మనకు చాలా తక్కువైంది. ఎక్కువ శాతం మన డబ్బులని మనము సైబర్ క్రైమ్ కోరుకుంటాం. కాబట్టి మేము ఈ సైబర్ క్రైమ్ గురించి పబ్లిక్ ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అని మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ ఆదరించండి, అందరూ అవేర్నెస్ తీసుకోండి. సైబర్ ఫ్రాడ్స్ గురించి బాగా అవేర్నెస్ తీసుకుంటూ మీరు అనుకోవాలని చెప్పి మా ప్రయత్నము. వచ్చేసి నాకు 2:45కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి మీరు ఇట్లా ఫస్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడినారు. నాకు ఇంగ్లీష్ రాదండి, హిందీలో అయితే తెలుగు అన్నా హిందీ మాట్లాడుతానంటే సరే అన్నారు. అయిన తర్వాత మీకు కస్టమ్స్ నుంచి ఒకటి పార్సల్ ఉంది, మీ ఐడి నెంబర్ మీద, మీ ఫోన్ నెంబర్ ఇదేనా అని నా ఫోన్ నెంబర్ చెప్పినారు వాళ్ళు. చెప్పిన తర్వాత నా ఫోన్ నెంబరు ఇది కరెక్టే అన్నా. అంటే మీ దాంట్లో పార్సల్ ఐడి నెంబరు వచ్చేసి IND 6835461720 అని చెప్పినారు. దాంట్లో ఏమున్నాయి సార్, మేమేం తెప్పించినాము, అక్కడ కస్టమ్స్ నుంచి తెప్పియాల్సినంత స్తోమత మాది కాదు, అంత అవసరం కూడా లేదు మాకు అని నేను అడిగితే మీ దాంట్లో 16 పాస్పోర్ట్లు ఉన్నాయి, 58 వచ్చేసి ఏటీఎం కార్డులు ఉన్నాయి, 14 గ్రాములు MDMA అనే మత్తు పదార్థం ఉంది అని చెప్పినారు. ఫస్ట్ నేను కొంచెం కంగారు పడినా, ఎందుకబ్బా మా దాంట్లో ఎందుకు వచ్చినాయని. ఎందుకు వచ్చినాయి సార్ ఇవి అని అడిగా.
మీరేమైనా పంపించినారా అంటే మేము ఎందుకు పంపిస్తాం, మాకేం అవసరము, మేము ఆంధ్రప్రదేశ్ నంద్యాలలో ఉంటాము, కర్నూలు డిస్టిక్ నంద్యాలలో ఉంటాము, ఢిల్లీకి మాకు అవసరం లేదు అట్లా అంటే, అట్లయితే కన్నా మీరు ఢిల్లీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయండి అని అన్నారు. నేను అంత దూరం పోలీస్ స్టేషన్కి రాలేను సార్ ఢిల్లీకి, అయితే ఆన్లైన్లో మేము చేస్తాంలేండి అని వాళ్ళు కలిపినారు. కలిపితే నాకు వాట్సాప్ కాల్లో మాట్లాడినారు ఆయన పోలీస్. కర్నూలు డిస్టిక్ నంద్యాల ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పినాను. చెప్తే ఎందుకు ఏం కంప్లైంట్ చేయాలనుకున్నారంటే, ఇట్లా కస్టమ్స్ ఆయన ఆశిష్ శర్మ అని ఒక ఆయన నాకు ఫోన్ చేసినారు అని, అందుకని నేను చేసినాను అంటే, సరే మేము కంప్లైంట్ తీసుకుంటాము ఆన్లైన్ లోనే అని అన్నారు. అన్న తర్వాత నాకు ఆధార్ కార్డు నాది మా ఆయనది పెట్టమన్నారు. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ఎలా ఉన్నారు అందరూ? ప్లీజ్ డు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్.